నిరంతర నిరాడంబర నిరతుడవు సుభాషిత మలయ మరుత్తివి శ్రీనివాస ప్రసాదిత వేణునాదానివి సతి సత్యవతి మనసెరింగిన పతిదేవుడవు సతి సత్యవతి మనసెరింగిన పతిదేవుడవు అందుకుని మా స్నేహ అభినందన మాలిక అందుకుని మా స్నేహ అభినందన మాలిక. ఇట్లు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థిని యూనియన్ కార్యక్రమం గురించి సారు కార్డ్స్ పంచుతూ కూడా నేను నాకు సత్ఫలితం కనిపించినప్పుడు కూడా నేను ఒక అడిగే కన్నా సారి నా దగ్గరకు వచ్చేసి మాట్లాడడం జరిగింది. అంటే అసలు వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్దని కూడా దగ్గరకు తీసి మాట్లాడడం అనేది నాకు చాలా నచ్చింది. ఈసారికి ఒక బండి వెంకటేశ్వరరావు గారు దంపతులు ముందుగా వారి పదవీ విరమణ సందర్భంగా వారికి శేష జీవితం చక్కని మానసిక ఉల్లాసంతో కొనసాగాలని చెప్పని ఆశిస్తూ ఒక వృత్తిపరంగా చూసినప్పుడు మరి ఆయన గారి సబ్జెక్టుకు సంబంధించినంత వరకే కానీ ఆ తర్వాత పాఠశాల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కానీ ఆయన ముందు పాత్రను చాలా చక్కగా పోషించినటువంటి ఒక వ్యక్తి. ఎప్పుడూ కూడా వారి సబ్జెక్టులోనే హయ్యెస్ట్ రిజల్ట్స్ అంటూ రావటం జరుగుతుంది. సరే మాతృభాష కావటం అయినా ఏదైనా కానీ ఏదైనా ఉపాధ్యాయుని కృషి తప్పకపోతారనేటువంటి అలసత్వం ఏనాడు చూపించినటువంటి ఒక మహోపాధ్యాయుడు. చక్కని అనేసరికి ఏదో నా సబ్జెక్టు నా టైము నా ఇది అనే దానికి పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. సాధారణంగా నాది ఎక్కడికి పోయినా నాకు అలాంటి స్టార్తోనే సాహచర్యం లభించింది మరి జరిగింది. మరి సెలవులు కూడా పెద్దగా పట్టించుకున్నటువంటి స్టాఫ్ కాదు సార్. అట్లనే బండి వెంకటేశ్వరరావు గారు కూడా మరి ఇక్కడి నుంచి కందుకూరు నుంచి ఇక్కడికి పాఠశాలకు వచ్చినప్పటికీ కూడా బోధన మాత్రమే కాకుండా మరి తోటి ఉపాధ్యాయుల కోసం కానీ పాఠశాల కోసం అని చెప్పి కానీ వాళ్ళ యొక్క ఉన్నతి కోసం అని చెప్పని తన వంతుగా కృషి చేసిన యొక్క వ్యక్తి. బహుజన్యశీలి యొక్క సేవలు పొందటం మరి అలాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తి చివరి దశలో పదోన్నతి పొంది పాఠశాలకు రావటం, కొద్దికాలం పనిచేసినా కానీ మరి ఒక కమిట్మెంట్ తోటి పనిచేయటం, పదవి విరమణ చేయటం ఇవన్నీ కూడా కొనసాగుతున్నటువంటి ఒక విషయం. వారి యొక్క శేష జీవితం సుఖశాంతులతో శాంతి సౌభాగ్యాలతో మంచి మానసిక ఉల్లాసంతో గడవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు జెడ్పీఎస్ఎస్ కందుకూరు హెచ్ఎం గారు అయినటువంటి లక్ష్మీనారాయణ గారు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసింది. నమస్కారం.
వెంకటేశ్వరరావు గారికి నాకు చాలా 3 సంవత్సరాల అనుబంధం ఉన్నది. ఒక ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు ఆయన. తన సబ్జెక్టులో మాత్రం గొప్ప ప్రావీణ్యత ఉన్నటువంటి వారు. వెంకటేశ్వరరావు గారు అనడంతో క్రమశిక్షణకు మారు పేరు శ్రీ వెంకటేశ్వరరావు గారు. అయితే జీవితంలో ఏదో ఉద్యోగం చేస్తున్నాం, 35 ఏళ్ళెన్నో చేసాం. సోషలిస్టు ఎకనామికల్ కండిషన్స్ దేశంలో ఎకనామిక్గా అందరూ సమానంగా ఉన్నప్పుడు మాత్రమే దేశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది అని పాటుపడినటువంటి వారు ఎన్నో కొత్త విషయాలు ప్రతిరోజు కూడా పిల్లలకు నేర్పుతూ మార్గదర్శకులు కావాలని ఆయన ఊళ్ళూరేవాడు. ఆయన అడుగుజాడల్లో నడిస్తే పిల్లలంతా కూడా ఆయన జీవితం ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో, చక్కటి ఇద్దరు పిల్లలు, 2 మగపిల్లలు ఆయన వాళ్ళిద్దరు కూడా ఉన్నారంటే దానికి మొట్టమొదటి ఫౌండేషన్ వేసిన వారు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు సతీమణి కూడా చక్కటి ఇల్లాలు, ఆయనకి మంచిగా చేయూత ఇచ్చి తన సంసారాన్ని వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు చేసేవాడు. ఆయన తన జీవితాన్ని బాగు చేసుకుంటూ కూడా వేలాది విద్యార్థుల జీవితాలను బాగు చేశారని నేను చెప్పడానికి గర్వపడుతున్నాను. 2003 నుంచి ఆయన నేను కలిసి పనిచేసాం. ఇద్దరం కూడా చక్కగా ఒకళ్ళ ఉద్దేశాలను ఒకళ్ళు గౌరవిస్తూ చక్కగా స్కూలు అభివృద్ధికి పాటుపడుతూ 100% తెలుగులో ఎప్పుడు పందుకూరు స్కూల్ అంటే 100%. బిఫోర్ లాస్ట్ ఇయర్ 100% సాధించాము. అదే ఆయన అక్కడ మాస్టర్ రోజు 2 గంటలు తెలుగు సబ్జెక్ట్ చెప్పారు. అందుకు మా స్కూల్ తరఫున ఆయనకి చాలా థ్యాంక్స్ చెబుతున్నా. ఇదే విధానాన్ని అమలు పరుస్తూ చివరి రక్తపు పొట్టు దాకా ఈ భారతదేశ పౌరుల కోసం ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. ఈ పాఠశాల విద్యార్థి అడ్మినిస్ట్రేటర్ సునీత గారు, ముఖ్య అతిథి మన ఏమసూరు మండల ఎంఈఓ గారు రవికుమార్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు, తల్లిదండ్రులు మరియు వెంకటేశ్వరరావు గారి బంధుమిత్రులు అందరికీ నా నమస్కారములు. తర్వాత ఈ పాఠశాల విద్యార్థులకు నా ఆశీస్సులు. నాకు వెంకటేశ్వరరావు గారికి చదువుకునే రోజుల నుంచి కూడా పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఎప్పుడు మేము కలిసిమెలిసి ఉంటున్నాయి. అలా తర్వాత ఈ పాఠశాలకి ఇద్దరం కూడా రావడం జరిగింది. అయితే నేను వెంకటేశ్వరరావు కూడా ఈ పాఠశాలలో కొన్ని సంవత్సరాలు కలిసి పనిచేయడం జరిగింది. మధ్యకాలంలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడం జరిగింది తప్ప గత 8 సంవత్సరాల క్రితం ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కూడా లేదు. అయినప్పటికీ ఉన్నటువంటి పోస్టులు 8 కూడా టీచింగ్ పోస్టులే ఉండేవి. తర్వాత అలాంటి పరిస్థితుల్లో నేను ఎడిషనల్ చార్జ్ ఉన్నప్పటికీ రెగ్యులర్గా మాకు వర్క్ ఎక్కువ ఉండేది. ఆయన గ్రహించి ఏమాత్రం ఆఫీస్కి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉండేవాడు. అదే పరిస్థితుల్లో ఆయన ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి ఇక సేవ జీవితాన్ని ఐశ్వర్యాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ విరమిస్తాను. శ్రీ బండి వెంకటేశ్వరరావు గారు, వారి సతీమణి, వేదిక మీద ఉన్నటువంటి
పెద్దలు, సభకు ఇచ్చేసిన ఉపాధ్యాయ మిత్రులు, రిటైర్డ్ మిత్రులు, నేను రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిని. ఈ రోజున మా సంఘంలో ఒక సభ్యుడు, వారితో చాలా సంవత్సరాలు సంబంధాలు ఉన్నటువంటి మిత్రులు మాట్లాడటం, వారు అందించినటువంటి సేవల గురించి ఈ సభలో ముచ్చటించటం జరిగింది. అయితే ముఖ్యంగా ఏ ఉద్యోగికి ఒక దశ ఉద్యోగ దశ, రెండవది రిటైర్మెంట్ దశ. అంటే ఏ ఉద్యోగైనా రెండు దశల్లో ప్రయాణం చేయటం జరుగుతుంది. అనేక పాఠశాలలో పనిచేయటం, వారి విద్యార్థుల్ని తీర్చిదిద్దటం, వారి కుటుంబాన్ని మంచిగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా మంచిగా చూసుకోవటం అనేటటువంటిది మిత్రులందరూ చెప్పారు. లేకపోతే ఎందుకంటే రెండో దశ, ఎందుకంటే నేను కూడా రిటైర్ అయింది కాబట్టి, నేను దాదాపు 10 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి, కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆఖరిలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, రిటైర్ అయిన తర్వాత పరిస్థితి వేరు. ఎందుకంటే మనందరికీ తెలుసు, పొజిషన్ తేడా వస్తుంది, ట్రీట్మెంట్లో తేడా వస్తుంది. నాట్ ఓన్లీ మిత్రుల్లోనే కాదు, ఇంట్లో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనకు తెలియదు సార్, ఇంట్లో రాదని కాదు, ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది, రిటైర్మెంట్ అయిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎందుకంటే రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తాయి. ఉద్యోగంలో ఉన్నప్పుడు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు తయారు చేసిన తర్వాతనే తినే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తర్వాత ఇంట్లో కూడా ఎట్లుంటుందంటే, మీకు ఏం పని లేదు కదా, కూరగాయలు తీసుకురండి, లేదా మనవాళ్ళని ఎత్తుకోండి, మనవాళ్ళని చూసుకోండి, బజారుకి తీసుకుపోండి, ఆ బడ్డీ కొట్టుకెళ్ళి తీసుకుపోండి అనేటటువంటి స్థితి ఉంది. మరి అదే ఉద్యోగంలో ఉన్నప్పుడు అవన్నీ కూడా లెక్క చేయం మేము, ఆ పరిస్థితి. అందుకని ఇవన్నీ కూడా రిటైర్ అయిన తర్వాత మరి ఇటువంటి ఈ చిన్న చిన్న వెంకటేశ్వరరావుకి వస్తాయని కాదు నేను చెప్పేది. వెంకటేశ్వరరావు ఫ్యామిలీ ఈజ్ వెరీ గుడ్, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే వాళ్ళ సేవా కార్యక్రమంలో వారి ఉద్యోగం విధానం అంతా కూడా 90% ఫ్యామిలీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఆమె తొందరగా అన్నం తయారు చేస్తేనే బడికి పోవటం జరుగుద్ది, మనకే మనం చేసుకొని పోలేము కాబట్టి. అందుకని వారికి ఎటువంటి దీవెనలు వచ్చినా, ఎటువంటి మంచితనం వచ్చినా, ఎటువంటి అభిప్రాయం వచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా అంతా కూడా ఫ్యామిలీ మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకని వెంకటేశ్వరరావు ఆ విషయంలో మట్టికి నేను చెప్పినట్టు కాదు, నేను చెప్పినది జరిగేటటువంటి పరిస్థితి. వెంకటేశ్వరరావు గారికి జరుగుద్దని కాదు నేను చెప్పటం. ఎంతో మందిని చూసా, రిటైర్ కాకముందు ఉన్నటువంటి అభిమానం, రిటైర్ అయిన తర్వాత ఉండేటటువంటి అభిమానానికి చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎంప్లాయ్ అండ్ రిటైర్మెంట్ ఎంప్లాయ్. ఎందుకంటే రిటైర్ కాకముందు ప్రతి వాళ్ళు కూడా అయ్యాల సమాజం సంగతి చెబుతున్నా, ప్రతి వాళ్ళు నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్ అంటారు. రిటైర్ అయిన తర్వాత అంత స్పీడ్ ఉండదు. ఎక్కడో శిష్యులు అయితేనే నమస్తే సార్ అంటారు.
సమాజం ఇవాళ పరిస్థితి అట్లా ఉంది. మనమేం కాదంటానికి వీల్లేదు. మనం విమర్శించినా ఇది ఎటుపోద్దో ఈ దేశం అనేటటువంటిది. ఎందుకంటే ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి వారి సతీమణికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు ఉద్యోగం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి అభిమానం, ఏ రకమైనటువంటి ప్రేమ మీరు అందించారో అదే రకంగా ఇక నుండి కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, చూసుకోవాల్సినటువంటి అవసరం వారికి ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి బజార్లో పోయినా ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తుంది. మీరు ఎక్కడైనా చూడండి, మనం రిటైర్ అయినవి మనం చూడకుండా వెళ్ళిపోతుంటే తలకాయించుకొని అనేటటువంటిది వస్తుంది. అందుకని బయట ఎట్లున్నా ఇంట్లో మట్టికి బ్రహ్మాండంగా చూసుకునేటటువంటి పరిస్థితి. 58 సంవత్సరాలు వచ్చినాయంటే చిన్నపిల్లల వాళ్ళ కింద లెక్క, ఏ పని చేయలేరు. సరే, వెంకటేశ్వరరావు మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, దాంట్లో ఏం అనుమానం లేదు, మంచి పేరు ఉంది. దీన్ని స్వచ్ఛంద సేవా సంస్థలకి కూడా ఉపయోగపడేటటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పెళ్ళి అయింది అన్నట్టు పరిస్థితి కనపడుతుంది. అందుకని ఎందుకంటే రిటైర్మెంట్ లాగా లేదు వెంకటేశ్వరరావు చూస్తే. అందుకని సోదరులారా, మరి ఈ పరిస్థితులన్నీ గమనించిన తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ఎంత బ్రహ్మాండంగా మరి సభను ఏర్పాటు చేసుకొని అందరూ ఈ సభకు వచ్చారు. మరి ఇప్పుడు దాకా మనం మరి వెంకటేశ్వరరావుని బాగా గౌరవించాం. ఇక ముందు కూడా దాంట్లో గౌరవించేటటువంటి దాంట్లో ఎటువంటి లోపం లేకుండా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవిస్తేనే ఈ సభ యొక్క ఫలితం. అంతే తప్ప రిటైర్ అయిపోయిందని సైకిలే స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సైకిల్ తెక్కకుండా పోతే మరి ఆ పరిస్థితుల్లో ఉంది సమాజం. అందుకని మనం ఇప్పుడు ఏ రకంగా అయితే కుటుంబం కానివ్వండి, కూతుళ్ళు కానివ్వండి, అల్లుళ్ళు కానివ్వండి, బంధువులు కానివ్వండి, అంతకుముందు ఏ రకంగా అయితే అభిమానించారో అదే అభిమానాన్ని వారికి అందిస్తారని, వారి యొక్క భావి జీవితం మరి సుఖ సంతోషాలతోని గడుపుతారని, దానికి కావలసినటువంటి పరిస్థితి అంతా, దానికి కావలసినటువంటి స్తోమతంతా భగవంతుడు వారికి కల్పించాలని నేను భగవంతుడిని కోరుకుంటూ విరమిస్తున్న. జై హింద్. ఉపాధ్యాయులు శ్రీ సుజాత గారు, ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి, వేదికను అలంకరించిన మిత్రుల పెద్దలు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, వెంకటేశ్వరరావు గారి స్నేహితులు, ఉపాధ్యాయులు, వారి బంధుమిత్రులు అందరికీ నమస్సుమాంజలు. విద్యార్థులకు నా ఆశీస్సు. వెంకటేశ్వరరావు గారు ఉద్యోగ విరమణ చేశారు అంటే వారు 58 సంవత్సరాలు నిండిపోయినాయి. అది ప్రభుత్వం వారు ఉత్తర్వు. 58 సంవత్సరాలు నిండిన ప్రతి వారు ఉద్యోగ విరమణ చేయాల్సింది. అయితే వాళ్ళు ఇంకా చాలా ఉన్నది. ఇంకా 10 సంవత్సరాలైనా విద్యాబోధన చేయగల శక్తి ఉన్నది. మరి వారు నాకు వారి బాల్యం నుంచి తెలుసు. వారి తెలుగు ఇంటి దగ్గర కూర్చొనే తెలుగు భాషలో ఉద్యోగానికి కావాల్సినటువంటి అర్హతల్ని సంపాదించారు. మరి వారు చక్కని పండిత పుత్రులు. అది వారి సన్మాన పత్రంలో కానీ వచ్చిన తర్వాత ముఖ్యంగా వెంకటేశ్వరరావు గారిని అభినందించేది ఏంటంటే, పాఠశాల విద్య పెద్దగా లేకపోయినా మరి ఒక పాఠశాలకి, ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా విరమణ చేయడం అనేది గొప్పతనం. మరి ముఖ్యంగా తెలుగు భాషలో ఉద్యోగాల్లో ఉపాధి పదోన్నతి పడినాను. వారు అలాగే వారు పదోన్నతి పొందరు అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలు మరి ఈ సౌకర్యాన్ని ఎవరో ఉదారంగా ఇచ్చింది కాదు. దీని వెనక 30 సంవత్సరాల చరిత్ర ఉంది. నేను మొదటిసారిగా మండల విద్యాధికారిగా వచ్చినప్పుడు నేను డిఓ గారిని వెళ్ళి
నేను మండల విద్యాధికారి ఎంసూరు వెళ్తాను, నాకు పంపించండి అంటే, ఏమయ్యా తెలుగు పంతులు మండల విద్యాధికారియా అని హేళనగా మాట్లాడాడు నా డిఈఓ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోట్లాడితే ఒక జీవం తెచ్చుకోవడానికి 9 సంవత్సరాలు పట్టింది. అట్లా ప్రభుత్వంలో ఎన్నో ఒడుగులు ఉంటాయి. అయితే ఈనాడు భాషకి మాతృభాష అభివృద్ధి చూస్తే మమ్మీ డాడీ సంస్కృతి ఎక్కువైపోయింది, కాన్వెంట్ విద్య ఎక్కువైపోయింది. వెనకెప్పుడు ఇంగ్లీష్ రాకపోతే చదివేది ధోరణిలో ఉన్నటువంటి ధోరణి ఇప్పుడు తల్లిదండ్రుల్లో వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా మనకు ఉద్యోగ విరమణ చేసినటువంటి వెంకటేశ్వరరావు కానీ నేను కానీ తెలుగును అభివృద్ధి చేయడానికి మన శేష జీవితాన్ని కృషి చేయాలి ఆ పీరియడ్లో అని చెప్పి నేను కోరుకుంటూ, మరి వారికి ఆర్థికంగా బాధలు లేవు, పిల్లలందరూ చేతికొచ్చారు, మరి సుఖంగా ఉంటున్నారు. కందుకూరులో చాలా విద్యావంతమైన కందుకూరు వెంకటాపురం అంటే మన మండలంలో చాలా అభివృద్ధి చెందినటువంటి గ్రామాలు. ఆర్థికంగా కాకపోయినా విద్యా విషయాల్లో ఎక్కువ మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సహకారంతో తెలుగు భాష అభివృద్ధికి కంకణం కట్టుకోవాల్సిందే వాటిని కోరుకుంటూ, ఇకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే సమావేశం 2 గంటలకు మొదలైతే మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెందుకంటే అధ్యక్షులు వారు కొత్తవారు, 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దని సాధించలేదు. ఇంకా మరి మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి శేష జీవితం సుఖంగా జరగాలని భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అలాగే కొనసాగుతూ చక్కటి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవనీయులైన సభాధ్యక్షులు, ముఖ్య అతిథి, సన్మాన గ్రహీత, వేదికను అలంకరించినటువంటి గ్రామ బాధ్యులు, సోదర విద్యార్థులు, ఆహుతులైనటువంటి బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులు, దానికి ఉంటుంది. మేము కూడా రిటైర్ అయిన వాళ్ళం కాబట్టి చేతలేని మాటలకి బహుశా ఇంతగా ప్రాధాన్యం ఉండదేమో, కానీ మరి తప్పదు కాబట్టి మిత్రులు కాశం గారు ఒక మాట అన్నారు. ఏంటంటే ఆయన గారి పూర్వపురాణం గురించి నా తర్వాత ఆయన నా పేరు చెప్తూ ఆయన గారు చెప్తారన్నారు. కాస్త నా మైండ్ సెట్ మారిపోయింది అప్పుడు. ఎందుకంటే నేను ఏం చెప్పాలి అంటే ఎక్కువగా విషయం తెలిసి ఉంటే తక్కువగా దాన్ని సంక్షిప్తీకరించి చెప్పడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని. నాకు ఆయన గురించి ఎక్కువగా తెలిసి ఉంటే నాకు ఇప్పుడు ఇబ్బంది. నేర్పుతున్నటువంటి వాళ్ళు దాదాపు 2-3 ఉంటాము, అనుకుంటాము. ఎందుకంటే మరి ఏం చెప్పాలి, గతాన్ని గురించి చెప్పాలా, భవిష్యత్తు గురించి చెప్పాలా అనేది కూడా నాకు సందేహంగా ఉంది. ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం 5 ఉండేవాళ్ళం, మాకు అటెండర్ ఉండేవాళ్ళు. అయితే ఈ 5 కూడా దాదాపు సీనియర్స్ జూనియర్స్ ఉన్నాం. అదే హై స్కూల్లో చదువుకోవటం, ఎటువంటి శిక్షణ లేకుండా అదే హై స్కూల్లో ఉపాధ్యాయులుగా చేరటం. ఆ రోజులలో కూడా ఆ వెంకటస్వామి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి, అక్కడ వాడు కాబట్టి మమ్మల్ని 5 కూడా అబ్బాయి గారిని పిలిచేవాడు. అసలు మాలో జ్యేష్ఠుడు దాదాపు జీవితం నుంచి రిటైర్ అయినటువంటి వ్యక్తి బాలకృష్ణారెడ్డి. తర్వాత అటెండర్ కూడా మిగిలిన వాళ్ళం మిగిలిన ఆ వరుస క్రమంలో మరి ఇప్పుడు ఇందులో కూడా హరిదాస్ గారి అబ్బాయి, ఇంకా కొంతమంది ఏమంటే అష్టావధాని గారి అబ్బాయి, అష్టావధాని గారి అబ్బాయి, హరిదాస్ గారి అబ్బాయి. ఆ రెండింటికి కూడా తెలుగుతోటి భాషతోటి ఎంతటి అవినాభావ సంబంధం ఉంటుందో దాదాపు అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఆయన గారి యొక్క వారసత్వాన్ని విడిపుచ్చుకొని ఈయన గారు సరే ఒకవేళ
ఇది కానీ తెలుగు పండితుడు కాకుండా ఉంటే ఏమై ఉండేవాడని మీకు ఎవరికైనా సందేహం రావచ్చు. ఈయన అందుకు వైద్యుడు ఉండేవాడు. ఎందుకంటే తండ్రి కూడా వైద్యం చేసేవాడు ఆ రోజులలో. నెంబర్ 1 వైద్యుడు ఆయన. అది కానీ ఇది కానీ అయి ఉండేవాడు. ఆ రోజులలో మరి వ్యవసాయదారులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, అందరూ కూడా అదే ఈ 2 స్కూళ్ళు కీలకమైనటువంటి పాత్ర ఆర్థికంగా నిర్వహించింది. కాబట్టి శాస్త్రంగా ఈ 2 స్కూళ్ళకి మేము రుణపడి ఉన్నాం. ఆ రుణం పడి ఉన్నామని చెప్పి మేము గుర్తించాం. కాబట్టి ఈ 2 ఊళ్ళలో పెద్దలు మమ్మల్ని ఈ పాఠశాలలో ఎక్కువ కాలం పనిచేయించగలిగారు. మరి అట్లా ఇక్కడ కూడా మేము పనిచేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇట్లా అవిర్చి పెట్టిన పరిస్థితి. ఈ పూట ఇక్కడ సమావేశం పునాది ఎప్పుడు కూడా బయటికి కనిపించేది పునాది కాదు. ఆ రకంగా అనేక మంది ఈ పాఠశాల కోసం పనిచేశారు. మరి గతనంతో ఘనకీర్తి అనుకుంటే సరిపోదు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మరి ఈ పాఠశాలకి గ్రామస్తులందరూ కూడా ఎడ్యుకేట్స్. వాళ్ళు దాదాపు మా మీద ఉంచిన భారాన్ని మేము ఎప్పుడూ కూడా దానికి విరుద్ధిగా ప్రవర్తించలేదు, న్యాయం చేయడానికి ప్రయత్నించాం. కాబట్టి వాళ్ళు మాకు మిత్రులైనా, బంధువులైనా, సహచరులైనా, కలిసి చదువుకున్న వాళ్ళైనా సరే వాళ్ళని మమ్మల్ని గౌరవించారు, మేము వాళ్ళని గౌరవించాం. ఎక్కువగా పాఠశాలకు వచ్చాము. అయితే క్రమంగా ఏమైందంటే ఆ బ్యాచ్లు వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల క్రితం నేను ఈ బడి గురించి చెప్తాను, ఇంకే విషయం చెప్పను, రాజకీయం గురించి ఏం చెప్పను, బడి గురించి చదువు గురించి చెప్తాను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో 2 సంవత్సరాల క్రితం పరిస్థితులు మారుతుంటాయి. వ్యక్తి జీవితంలో కానీ, సంస్థలో కానీ, వ్యవస్థలో కానీ, దేశంలో కానీ, సమాజంలో కానీ పరిస్థితులు ఎప్పుడు మారిపోతుంటాయి. ఇక్కడ కూడా మారిపోయిన పరిస్థితులు అవుతానా కానీ ఆయన బహుశా చాలామంది అనుకున్నారు ఇప్పుడే రిటైర్ అయ్యేటప్పుడు వస్తాను రాకుండా బాగుంటుంది. బహుశా ఆయన రాకుండా మరే వ్యక్తి అయినా ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడిగా వచ్చినట్లయితే దాదాపు ఇది కుక్కలు చింపిన ఇస్తరి కంటే హీనంగా తయారైంది పాఠశాల. నాకు తెలుసు ఆ పరిస్థితి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత ఆయనకు తెలుసు పరిస్థితులు. కీలకి వాత పెట్టడం ఆయనకు తెలుసు. ఎక్కడ కీ ఇస్తే ఎక్కడ అలారం అవుతుంది ఆయనకు తెలుసు. వచ్చారు ఆడితో 1-2 ఏర్పాటు చేశాడు, అతను పెట్టాడు, అయిపోయింది. దాదాపు సెట్ అయింది. ఆ సెట్ అయింది ఏదైతే ఉందో కాలం. ఎందుకంటే కట్టే వంపు పొయ్యి తీరుస్తుంది, మనిషి వంపు కాలం తీరుస్తుంది అంటారు. ఆ వంపు తీరింది, అయిపోయింది. మళ్ళీ ఆయన గారు, ఎందుకంటే ఆయన గారు గురించి ఒక విషయం చెప్తాను నేను. ఎగ్జామినేషన్ ఉండేది కాదు. అందుట్లో సబ్జెక్ట్ టీచర్స్ని ఎవరినన్నా తీసుకొచ్చి ఇప్పుడు దాకా విద్యా వాలంటీర్లు సిస్టమ్ లేదు అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో పిల్లల దగ్గర పైసలు వసూలు చేసి ఏ సుబ్బారావు గారిను, ఈ యాదవ్ గారిని తీసుకొచ్చి పెట్టేవాడు. వాళ్ళు చెప్పేవాడు ఏం తక్కువ మాకంటే పరిస్థితుల్లో మరి తెలుగు అయితే తెలుగులో కూడా తప్పే పరిస్థితి వస్తే ఆ స్కూల్ పరిస్థితి ఏమిటి అని బయట అనుకుంటారు. ఆ స్కూల్లో ఎవరెవరు పనిచేస్తున్నారంటే మా జాతకాలు బయటకు వస్తే మేము చట్టం పిచ్చుకుంటే మేము కోటమే పెరుగు, అందుకోసం ఏం చేయాలి. మరి గద్యం అయితే ఏదన్నా నేను చెప్తా, వీళ్ళకి చెప్పినట్టు నటించాను కూడా చాలా సబ్జెక్టు, అందుట్లో అదొకటి. అయితే మరి ఆ పరిస్థితుల్లో నేను నాకు ఒక ఐడియా బండి కలిగినప్పుడు ఏం చేయాలి అని. సరే, మంచి భద్రత కలిగినటువంటి రక్షితమైనటువంటి ప్లేస్ అది. అటువంటి ప్లేస్లో మనం మరి మంచి న్యాయం చెప్పినట్టు కదా ఏం చేద్దామంటే ఆయన గారు ఏమన్నా అంటే, సార్ ఈ పాఠశాలలో సమాజంలో ఉన్నటువంటి ఎవరికి న్యాయం చేయడానికి ఏర్పాటు ఉన్నాయో వాళ్ళకి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇది ఆ తంద వాతావరణం సహకరించింది. వాతావరణం సహకరించినా కూడా దాదాపు ఈ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఎంతసేపు కూర్చోవడం అనేది కూడా బహుశా మరి వెంకటేశ్వరరావు వర్తిస్తుంది అనుకోవాలి మనం. ఎందుకంటే ఎవరి జీవంలో బాంబు ఎప్పుడు ఎక్కడ రక్తం ఊగుతుందో, ఎవరు ఎక్కడికి పోవాల్సి వస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి అంత ఆధునికత పెరిగిపోయింది. కాబట్టి వీలైనంత వరకు ఇది కింది స్థాయి. ఈ పల్లెటూళ్ళ యొక్క భవిష్యత్తు ఈ ప్రభుత్వ పాఠశాలల తీరు తెన్నులపై ఆధారపడింది. వీళ్ళే రేపొద్దున మనకి మిత్రులైనా శత్రులైనా తల్లిదండ్రులకి అదే వారసత్వంలో అయితే ఒకటి ఇక్కడ వీలైనంత వరకు ఆయన ఈ స్థాయికి రావడం ఆ కుటుంబంలో ఆయన్ని కనిపించినటువంటి తల్లి, మహాతల్లి. తరువాత
ఆయన తాళి కట్టినటువంటి ఆయన భార్య, వీళ్ళిద్దరికి ఇందులో 80% ఆయనకు ఉండవు. 20% అనిపిస్తుంది. ఎక్కువగా మాట్లాడి ఉంటే ఈ పోయిందో కనుకుంటే ఏం మాట్లాడాలని చెప్పి మాకే గుర్తున్న పరిస్థితి. ఇలాంటి ఎప్పుడైనా సరే పెద్దలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మా సహకారం అడిగితే మేము చేస్తాం. కానీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఉపయోగించుకుంటే దానికి విలువ ఉంటుంది. లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఏ ఊరు వాళ్ళు ఆ ఊరు గవర్నమెంట్ సంస్థలను పోషించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 1960లో అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వాహకులకి, ఎందుకంటే ఇది 1964 తర్వాత 5వ హెడ్ మాస్టర్ వీడ్కోలు సన్మానం పరిణించింది. గదిలో భవిష్యత్తులో రావచ్చు, మనం ఏం చేయలేము. వీలైనంత వరకు ఇబ్బందుల్లో ఉన్నారు కొంతమంది, ఇంకా ఎక్కువ మాట్లాడడం బాగోదు. పరిస్థితులు అటువంటి మారిన పరిస్థితులు, వాటిని దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడాలి, మేము ప్రవర్తించాలి. మాలో ఆధునికత తక్కువ ఉన్నా ఉన్నదాన్ని మేము ఒప్పుకోవడం తప్పదు. కాబట్టి దయించి ఇది ఏదైనా ఎవరికైనా కాస్త భయాన్ని కావాలి. సభకు నమస్కారం. సభాధ్యక్షులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ముఖ్య అతిథి మిత్రుడు రవికుమార్ గారు, మాకు గురువుగారు లాంటి కాసిం గారు, అదేవిధంగా ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి రాఘవరెడ్డి గారు, తర్వాత వేదిక పెద్దలు, ఉపాధ్యాయుల మిత్రులు, బాలబాటి గారు. మరి నేను చదువుకున్న పాఠశాల స్వగ్రామం. ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడం అంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది. రావడంతో అడిగినా కానీ వద్దని చెప్పారు. అయితే ఒకటి స్వగ్రామం కావడం ఒకటి, రెండో ముఖ్యమైన కారణం ఏంటంటే మేము 5గురు అన్నదమ్ములు అయితే అంతట సమానంగా భావించేటటువంటి వ్యక్తి డి వెంకటేశ్వరరావు గారు. మరి వయస్సుతో భేదం లేకుండా, చిన్న పెద్ద లేకుండా, మరి నాకు ఏదైనా సమస్య వచ్చినా లేక ఆయన గారికి ఏదైనా సమస్య వచ్చినా తప్పనిసరిగా నాతో చెప్పేవాడు. ఎట్లా సార్ అని. అంత కలిసిపోయినటువంటి వ్యక్తిని మరి ఆయన గురించి నేను చెప్పడం అంటే అంత బాగుండదనే ఉద్దేశంతో వదిలేమని చెప్పారు. మరి ఆయన మంచితనానికి చిన్న ఉదాహరణ చెప్తా. ఇద్దరం కలిసి ప్రమోషన్ కోసం వరంగల్ పోయాం. పోతే సార్ నేను 6 నెలల్లో రిటైర్ అయ్యా, మీకు కావాల్సిన, నాకంటే ముందు ఆయన గారు ప్రమోషన్ తీసుకోవాలి, మీకు కావాల్సిన ప్లేస్ మీరు తీసుకోండి, తర్వాత నేను తీసుకుంటానని చెప్పారు. అంటే కావాల్సిన ప్లేస్ నాకు చెప్తే ఆ ప్లేస్ మీకోసం వదిలేస్తాను. అయితే నేను ఆలోచించింది ఏంటంటే ఆ వయసులో ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక మీకు కావాల్సిన ప్లేస్ వెంకటాపురం మీరే తీసుకోండి సార్ అని చెప్పేస్తే ఆయన గారు అట్లా తీసుకున్నారు. మరి ఆయనతో దాదాపుగా 5 సంవత్సరాలు పదార్థం పాలనలో పనిచేయడం జరిగింది. ముందు పాఠశాలకు వచ్చేటప్పుడు ప్రశాంతత అవసరం. క్లాసులు పోయేటప్పుడు కనుక భార్య దొరకటం ఆయనకు అదృష్టం. రెండవది, మేము కూడా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత పాఠశాలకు వస్తుందంటే మా పాఠశాల సిబ్బంది అంతా కూడా మేము చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆయనకు కూడా రావాలని కోరిక ఉండేది. వారానికి ఒకసారి ఆయన తప్పనిసరిగా వచ్చిపోతుండేవాడు. ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత కూడా అనేవాడు, నాకు 8 years అవుతుందని పోవాల్సి వస్తుంది కానీ సార్, లేకుంటే నాకు ఇక్కడి నుంచి ఏ మాత్రం పోవడం ఇష్టం లేదు. మాకు కూడా క్లాస్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత స్టాఫ్ రూమ్లో చక్కటి ఆహ్లాద వాతావరణాన్ని కలిగించేవాడు సార్. సభాధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుజాత గారు, వేదికను అలంకరించినటువంటి మా గురువుగారు అప్రెడ్డి గారు, మరియు పెద్దల కాసిం గారు, మండల విద్యా శాఖాధికారి
ఆ సింగాన్ని మరిపించేంత స్థాయిలో వచ్చినటువంటి శ్రీ రవికుమార్ గారు, మిత్రులు జడ్పీటీసీ వెంకటేశ్వరరావు గారు, గ్రామ పెద్దలు నరసారెడ్డి గారు, మరియు మా గురువు గారు అయినటువంటి, పేరుతో పిలవాలంటే నాకు ఎప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సార్ని ఇప్పుడు మేము అలా పిలిచేవారు కాదు, తెలుగు మాస్టారు అంతవరకే తప్ప మేము ఎప్పుడు పేరుతో పిలవలేదు సార్ని. కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో మా గురువు గారి. మరి ఈ సభాస్థలం మీదకి రావడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము 6వ తరగతిలో ఉన్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు, కో టీచర్స్గా పాల్గొన్నటువంటి సహచరులుగా చెప్పారు. ఉత్తమ పౌరుడుగా తయారు చేసేది ఉపాధ్యాయుడు మాత్రమే. ఇప్పుడు మీరు టీచర్స్ అయినప్పుడు కూడాను మీ పిల్లల కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరూ చాలా చక్కగా పనిచేసేవాళ్ళు, ఉత్తమ ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఒక విధంగా చెప్పాలంటే. ఈ రోజున్న టీచర్స్ 30% వాళ్ళని పోల్చడానికి మేము సరిపోము కూడా. వాళ్ళ యొక్క శక్తి వంచన లేకుండా పనిచేసి మమ్మల్ని ఈ స్థాయికి తీర్చిదిద్దారు. మన వేమసూరు మండలంలో పెద్ద స్కూల్ అయినప్పటికీ కూడా చక్కటి కాంపౌండ్ వాల్స్ 2 వందనం చేస్తున్నాను. మరి ఇక్కడి నుంచి కాలం వారికి దేవుడు ఆయుర్వేదికలు పాటు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వాలని చెప్పేసి, మాలాంటి వారికి మరింత సూచనలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి సూచన, సారంగా రిటైర్ అయ్యారు అని చెప్పేసి ఇంతటితో వదిలిపెట్టకుండా వారు ఇచ్చేటటువంటి సూచన స్వీకరిస్తూ, మీకేమన్నా మీరు కొత్త కాబట్టి ఇక్కడ స్టాఫ్ కూడా లిమిటెడ్ కాబట్టి వారి యొక్క సూచనలను తప్పనిసరిగా తీసుకుంటూ, వారికి ఇబ్బంది అయినప్పుడు కూడా ఇక్కడికి రావాలంటే మీరు వెళ్ళైనా సరే వారు చాలా అనుభవజ్ఞులు, వారు ఇచ్చిన సూచన తప్పనిసరిగా ఈ ఎగ్జామినేషన్ సందర్భంలో ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఎవరైతే 10th క్లాస్ విద్యార్థులు లాస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్స్లో హైయెస్ట్ మార్క్స్ సాధించినటువంటి 1st, 2nd విద్యార్థులకి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా నేను వారికి బహుమతిని ఇస్తాను సార్ అని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కూడా ఈ సంవత్సరం ఆగస్టు 15 కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల జరిగిన విద్యార్థులకి పదోదశ ఇచ్చినటువంటి 1st, 2nd విద్యార్థులకి బహుమతి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సంవత్సరం ప్రతి పాఠశాలతో పోటీ పెట్టుకొని మన వేమసూరు మండలంలో ఉన్నటువంటి ఏ పాఠశాల తీసిపోదు. ఇప్పుడు జి వరప్రసాద్ రెడ్డి గారు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం సార్ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా గారు, వారి సత్యమణి గారు, వేదికని అలంకరించినటువంటి పెద్దలందరూ, అలానే ఈ సన్మాన సభకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారం. అలాగే చిన్నారి బాలబాలికలకు నా ఆశీస్సులు. ఈ అభినందన సభ, ఉద్యోగ విరమణ సన్మాన సభ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి విద్యార్థులకు ముఖ్యంగా మరి నేను చెప్పేది ఏంటంటే, సరే మీ ప్రధానోపాధ్యాయులు వారు మరి ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ మరి వారితో నాకున్నటువంటి సన్నిహిత సంబంధం నాది కందుకూరు గ్రామం అవటం వలన మరి వారు ఈ పాఠశాల నుంచి ఉద్యోగ విరమణ చేస్తున్నారు. మరి వారి గురించి ఎక్కువగా నేను చెప్పడం అనేది ఇంతకన్నా ముందుగా మరి అల్లు రాఘవరెడ్డి గారు మరి చాలా సవివరంగా చెప్పారు. కుటుంబ విషయంలో కూడా వారి పిల్లల్ని పట్టుదలగా విదేశాలకు పంపి ఆర్థికంగా మంచి పరిపుష్టి అవ్వటానికి భగవంతుడు వారికి విద్యార్థి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను పిలుస్తూనే 2 minutes నుంచి మాట్లాడొద్దని మా గురువులు ఆదేశించారు. కనుక సభకు నమస్కారంతోనే ఈ కార్యక్రమాన్ని మరి ముగించకుండా ఒకే ఒక్క అంశాన్ని సృష్టించి 1.5 నిమిషాల్లో ముగిస్తాను. ఈరోజు ఒక గొప్ప పండగ లాంటి రోజు. ఎందుకంటే
ఇక్కడ నాకు భారతీయ తత్వం ఒకటి గుర్తొస్తుంది, కాయకమే కైలాసం అని. కాయకమే కైలాసం అంటే శ్రమశక్తి అన్నట్టు. ఎందుకంటే ఆయన నేను 95 నుంచి ఎరుగును. అంటే అంతకుముందు కూడా నేను మండల పరిషత్ తిమ్సూరులోనే పనిచేస్తున్నప్పుడు హై స్కూల్ మమ్మల్ని నాబోటి చెంచిరెడ్డి గారు ఒకనే, నన్ను ఒకనే, తర్వాత ఒక 4-5 కలిపి 7th క్లాస్ చాట్ డ్యూటీ చేసేవాళ్ళు మాకు. ఎందుకంటే ఈ పాఠశాల గురించి చెప్పబోతున్నాను నేను 95లో ఒకసారి ఈ పాఠశాలకు వచ్చాను. 7th క్లాస్ రిజల్ట్లోనే ఒక 7th అయిందంటే నా విద్యార్థులు ఎంత గొప్పతనం ఉండేది ఇక్కడ. మరి అలాంటి పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఆయన రావడం కూడా ఒక అదృష్టమే. వెంకటేశ్వరరావు గారు వారికి ధన్యవాదాలు చేస్తున్నాను. జై ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సభాధ్యక్షులు శ్రీమతి సుజాత గారు. సారీ I'm quite unfamiliar to this area. I did not know your name, please. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, అంటే వాళ్ళ మేనేజ్మెంట్ వారు, సభా వేదికను అలంకరించిన పెద్దలు, ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి కారకులైనటువంటి మన బండి వెంకటేశ్వర గారు, వారి సతీమణి గారు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులు అందరికీ నా వందనాలు. Dear friends, we are all well aware as to why the function is being held today. Sri Bandi Venkateswara Garu, working with HM in Venkatapuram, retired on 31/5/2006. Today we are assembled here to felicitate him. It is our minimum responsibility to arrange this type of function to the employees on retirement and transfers. It is our tradition and custom. He moved with anybody socially respect Ukata Sadhya and Sri Ramaraksha. Is friendly to all, close to one, enemy to none. మీరు వృత్తిని దైవపీఠంగా భావించి అంకిత భావంతో, సేవా దృక్పథంతో మెరుగైన, మేలైన, నాణ్యమైన సేవలు అందించాలని భావిస్తున్నాను. ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో పూర్తి ప్రతిభను కనపరచాలన్న సంకల్పమే మనిషిని విజయపథం నడిపిస్తుంది. అంతేకాదు ప్రగతి పథంలో పరిగెత్తిస్తుంది. ఇందుకు కావాల్సిన సమీక్షితం, చేపట్టిన పనులు లేనగల అంకిత భావం, చంద్రదీక్షతో కూడిన క్రమశిక్షణ, సవాళ్ళను అధిగమించిన సామర్థ్యం, అన్నింటికి మించి స్వయం కృషి. ఈ లక్షణాలు మూర్తి విజయరావు గారు సమాజంలో ఉన్నతిలో ఉండడం అంత సాధ్యమే కాదు, సుసాధ్యమే. ఇలాంటి కోవు చెందినవారు మా బండి వెంకటేశ్వర గారు. అండ్ బోత్ ఆర్ ఈక్వల్. కాబట్టి తల్లిదండ్రులు, సంస్థను సమదృష్టి చూడవలసిందిగా నేను కోరుచున్నాను. జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా సన్మానం దొరికితే ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులు, కార్మిక సోదరులు, అభిమానులు అందరూ ప్రేమాభిమానంతో అందించే పూలమాలలు, దృశ్యాలలో బహుమతులు మనకు జన్మమిచ్చిన తల్లిదండ్రుల పాదపద్మాలు చెందాలని కోరుకుంటున్నాను. అమ్మ కళ్ళలో దివ్యలం, నానవడిలో గుబలం, బడిగుళ్ళలో కోనలం, జాతిమల్లిలో మల్లెలం. నేల లేనిదే మేడ ఉందా, నీరు లేనిదే ఏరు ఉందా, నేడు లేనిదే రేపు ఉందా, అమ్మ లేనిది మనం ఉన్నా లేవు. కాబట్టి కవి కవితలు మర్చినా, కోకిల గానం మర్చినా, మేఘం చిలుకును మర్చినా మనం మాత్రం మర్చిపోకూడదు. పంచేంద్రియాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, పంచామృతాల సాక్షిగా వారిని చనిపోయే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందని నేను కోరుతున్నాను. నేను ఎందుకన్నానంటే ఈనాడు మనం అనుభవిస్తున్న ఈ జీవితం వారి ఇచ్చిన వరప్రసాదం. చల్లటి దీవెనలు అందించే ఆ పవిత్రమూర్తుల అమృత హస్తాల్లో పండిపోయినా, ఎండిపోయినా, వాడిపోయినా, వాలిపోయినా, చివరికి రాలిపోయినా గొప్ప భాగ్యమే. అయితే డిస్ప్లే ఉన్నట్టు మనం గమనించగలుగుతాం. అయితే నేను ఈ జీవితంలో ప్రతి మనిషికి ఎప్పుడు ఒకసారి నా దుర్దశ రావాలని నేను కోరుకుంటున్నాను. దుర్దశ అమ్మంది రాదు, రాకుండా మారదు. ఇట్ ఈస్ అ విజిటర్, జస్ట్ లైక్ ఇట్ కమ్స్ వితౌట్ ఎన్ ఇన్విటేషన్. ఇట్ మేక్స్ అస్ సోబర్ అండ్ వైస్ బట్ నాట్ రిచ్. దుర్దశ వస్తే మా మనిషి ఒక తెలివైన వాడు అవుతాడని నేను భావిస్తున్నాను. చివరిగా ఈ ప్రపంచంలో జీవితంలో మంచిదైనా చెడుదైనా సమానంగా స్వీకరించే మనస్తత్వం కలిగి ఉండాలని, అంతేకాదు కష్టానికి, నష్టానికి పొంగిపోకుండా, సుఖానికి, లాభానికి పొంగిపోకుండా మన జీవితం ప్రయాణం సాగించవలసిందిగా కోరుతూ ఈనాటి ఈ సన్మాన కార్యక్రమంలో నేను పాల్గొని సభాధ్యక్షుల వారికి, సభావేదికకు ప్రజలకు, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు, మిత్రులు, సభ్యులు, అధికారులు అందరికీ
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈనాటి ఈ సన్మాన గ్రహీతటువంటి మన బండి వెంకటేశ్వర గారు మరియు వారి సత్యమైన గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి భావి జీవితం ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంలో ఉండాలని, అంతేకాక మరకలేని వెలుగులా వారి జీవితం సాగిపోవాలని కోరుకుంటూ విరబూసిన వెన్నెల ఖరీదుపోతుంది, వికసించిన పుష్పం వాడిపోతుంది, కానీ చిగురించిన మన బంధుత్వం చిరకాల మిగిలిపోవాలని మనస వాచ ఆశిస్తూ ఆకాశిస్తూ ఆకాశమంతా కాకపోయినా భూలోకమంతా లేకపోయినా మీ గుండెల్లో మా అందరికీ పిడికిదంతా చోటు వస్తుందిగా కోరుతూ ఇక్కడ అందరం చాలా ఎంప్లాయీస్, మనం అందరం ఎంప్లాయీస్లో ఉన్నాము. కానీ ఇక్కడ నేను ఐ వాంట్ టు డిస్క్రైబ్ ద ఫర్మ్స్. అలసిపోయి సేవ తీరే వేళ అమ్మ చల్లని మెత్తని వడిలా, నిరాశతో నిస్పృహతో కృంగిపోయే వేళ చేయుతుంచే స్నేహితురాల్లా, అనేక సమస్య సతమతమయ్యే సగభాగం పాలుపంచుకుని జీవిత భాగస్వామిగా అనుదినము నిరంతరము మన ఇంటిల పాటిని అలరిస్తూ ఆనందం చేసిన ఈ సంస్థకు హ్యాట్స్ ఆఫ్. ఇక నా ఉపన్యాసానికి ఫుల్ స్టాప్ కామలేదు. థ్యాంక్ యూ. ఈనాటి సన్మాన కార్యక్రమంలో I want to convey my thanks to the chairman of the function because I have been given good opportunity to deliver my speech. Thank you to all. సభాధ్యక్షులు, సభలో వచ్చిన పెద్దలు, మరి గ్రామస్తులు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పూర్వ సహోద్యోగులు అందరూ, నా మిత్రులు, నేను వేదికల వ్యక్తి మాట్లాడే అలవాటు తక్కువ, సామాన్యంగా ఎక్కడం. ఈ వెంకటేశ్వరరావు గారి యొక్క ఈ వెంకటేశ్వరరావు 10th పాస్ అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను అప్పటికే ఉద్యోగం చేస్తున్నాను. ఎందుకో నాతోనే మాట్లాడారు, విశాఖ కట్టిస్తామని చెప్పారు. ఎందుకో నేను కూడా విశాఖ కడదాం అనుకున్నప్పుడు నేను ఉద్యోగిగా ఉండి కూడా ఎస్టీడీ ఉద్యోగిగా ఉండి కూడా అయిపోతాయి. అది ఈ యొక్క సన్మానానికి అధ్యక్షుడు వహించినటువంటి లేదా ముందుగా మనకొస్తాయి ఉంచుకోండి. లేదు మనకు వస్తాయి ఇప్పుడు వాటి గురించి చాలా మంది చాలా విధంగా ఆయన మంచితనాన్ని చెప్పుకోవడం జరిగింది. నిజంగా గారికి, ఈనాటి సన్మాన గ్రహీత వెంకటేశ్వరరావు గారికి, వారి సతీమణి గారికి, మిత్రులు జెడ్పీటీసీ పొగట్ల వెంకటేశ్వరరావు గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. వెంకటేశ్వరరావు గారి గురించి నాకు తెలిసింది మేమందరం కూడా ఒకేసారి వరంగల్లో ప్రమోషన్ కోసం వెళ్ళేటప్పుడు అంతకుముందు కొంచెం ముఖపరిచయం ఉండేది. ఒక సుమో, ఒక ఇండికా వేసుకొని వెళ్ళడం జరిగింది. సుమోలో వెంకటేశ్వరరావు గారు, నేను కూడా మరి కలిసి వరంగల్ దాకా వెళ్ళటం, మళ్ళీ రావటం, అక్కడ వారిని ఎక్కువగా చూడటం, మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈ 6 నెలల వ్యవధిలో సభాధ్యక్షులు కె సుజాత గారు, ముఖ్య అతిథి మిత్రులు కె రవికుమార్ గారు, పెద్దలు పూజ్యులు పాలా నరసారెడ్డి గారు, ఎండి కాసిం గారు, డివి రాఘవల్ గారు, మిత్రులు కెఎఫ్ రెడ్డి గారు, శిష్యుడైనటువంటి పొగట్ల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ గారు, తర్వాత ఈ సభకు చేసినటువంటి గ్రామ పెద్దలు, విద్యార్థులకు నా నమస్కారాలు. ముఖ్యంగా
ఈ పాఠశాలలో ఇదివరకు నేను 10 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాత మళ్ళా ఇదే పాఠశాలకు అయితే సంపాదించగలిగాం. అది నా ఒక్కరి వల్లే లభించిందని నేను చెప్పడం లేదు. ఉపాధ్యాయ సోదరుల యొక్క సహకారంతోనే మంచి రిజల్ట్ సాధించగలిగాము. మరి 1-2 సమస్యలు అయితే ఎదుర్కొన్నాం. అవి నర్సారెడ్డి గారు చెప్పేశారు, మీరు విన్నారు. అప్పుడు కూడా అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి నర్సారెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా రెండో పాయింట్ ఏమిటంటే చాలా కాలాతీతం అయిపోయింది కాబట్టి ఒక్కొక్క పాయింట్ చెప్పి వదిలేస్తాను నేను. మన పాఠశాలకు అన్ని పోస్టులు ఉన్నాయి, ఉపాధ్యాయులందరూ కూడా వచ్చారు. మరి ఒక్క ఇంగ్లీష్ ఒకటే లోటు ఉంది, బహుశా డిఎస్సిలో రావచ్చు. మరి మీరందరూ కూడా కష్టపడి చదవండి, మంచి మార్కులు సంపాదించుకోండి. పాఠశాలకు, మీ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టాలని కోరుతూ మరి నా ఇంతటితో నా ఈ చిన్న ఉపన్యాసం హలో సార్, కొంచెం టికెట్ సార్. పైకి రండి బాగా క్లాసులు అంటే క్లాసులు పెట్టుకుంటాను బాగా. ఒక్క నిమిషం వెయ్యాలి. మీరు దగ్గర కొనండి. మీరు సార్ ఇటు గ్రూప్ తీయండి. మన్నించి ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎంఈఓ గారు మరియు నర్సారెడ్డి గారు మరియు వేదిక ఇచ్చిన పెద్దలు, వెంకటేశ్వరరావు గారు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రైట్ ఉంటా. అందుకే వదిలే అన్నీ మాత్రం ఫోటో ఇది ఒకటి गाने तव जय गाना
అందరూ భోజనం మళ్ళీ తిరిగి బెంచెస్ అవన్నీ మళ్ళీ తిరిగి క్లాస్ రూమ్ లో సర్దాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ అవసరం ఎంతో ఉంటుంది కాబట్టి ప్లీజ్ భోజనం చేశాక వెళ్ళదు, ఇక్కడే ఉండండి. సారీ కూర్చోదా రెడీ సార్ రెడీ సార్ ఇటువైపు పక్కన మీరు కొంచెం మీరు కూడా అక్కడ ముందుకు అట్లానే కాదు ఎక్కువ ఇది అర్థం వస్తుంది లేకపోతే ఆ పక్క ఆ పని చేసి మీరు ఇదే పని అంగారు ఓకే రెడీ ఓకే ఇటు చూడండి